నిలబడ్డాను వీళ్ళు చూసారా లేదా అని మళ్ళీ మనం ఆన్ చేస్తుంది పాపం. చూసామని చెప్పాలి. చూసాంలే రజిత్ గడు కూర్చో. హాయ్. హాయ్ బాయ్. ఎక్కడికి వెళ్తున్నావు? బాయ్ బాయ్. బాగా కూర్చుని మరి బాయ్ చెప్తున్నావు ఏంటి? అమ్మా కొరుకుతుంది, దితమ్మ కొరుకుతుంది, నన్ను దితి కొరుకుతుంది. మళ్ళీ 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 ఏం చేస్తున్నావు దాన్ని? కుక్కర్ రోజు అన్నం తినిపించడం అయిపోయే టైంకి క్యారెట్ కానీ లేదంటే ఏదైనా స్టీమ్డ్ మెత్తగా ఉండేవి ఏదైనా దితికి ఇచ్చేదాన్ని. ఈరోజు ఏంటంటే ఫస్ట్ నుంచి అల్లరి స్టార్ట్ చేసింది, అందుకని ఇలా మధ్యలో ఇలా స్టీమ్డ్ క్యారెట్ పెడుతున్నా. ఈరోజు స్టీమ్డ్ క్యారెట్ అయితే కొంచెం ఇంకా వెంటనే మెత్తగా అయిపోతుంటాను, మెత్తగానే మ్యాష్ అయిపోతుంది కాబట్టి ఇది ఇస్తున్నా. సో ఇది ఇస్తే కాసేపు అలా ఎంగేజ్ అవుతూ ఉంటుంది అన్నమాట. కానీ ఎంగేజ్ అవుతుంటే ఇంకా మధ్యలో మధ్యలో ఇలా పెడుతూ ఉన్నాం. లేదంటే ఈరోజు అల్లరి వేస్తుంది కొంచెం తినడానికి. నిద్రగా ఉంది, తొందరగా లేతాం బ్రేక్ఫాస్ట్, అందుకని నిద్ర వస్తుంది. డ్యూటీ ఇది చూడు ఇలా ఇలా ఉంటుంది నిద్రకి. డ్యూటీ అడు ఫాస్ట్గా తినేసి 18 కానీ తిను. మార్నింగ్ నిద్ర లేపటి నుంచి పడుకోలేదు, అందుకని ఇప్పుడు బాగా నిద్ర వస్తుంది పాపం. నానా జ్యుతి ఆమ్ తిను. జ్యుతిగాడు అరే జ్యుతిగాడు ఆమ్ తిని పచ్చారా? జ్యుతిగాడు ఆమ్ తిని పచ్చు. జ్యుతి ఆమ్. డాడ్ థింగ్స్ అవి జుట్టు మీద రబ్బర్ బ్యాండ్ అది కాదు, ఇది కింద పెట్టొద్దంట, మామూలుగా మ్యాట్ లాగా వేయద్దంట, ఇలాగే పెట్టాలంట. అందుకని ఇక్కడే కూర్చున్నా. ఇదేమో ఇక్కడ నేను తీసాను, ఇలా జరిగినందుకు కింద పడిపోతుంది, అది వచ్చి ఏడుస్తుంది. ఇప్పుడు చూడు ఎంత సైలెంట్గా కూర్చున్నా చూసుకుంటూ. జ్యుతికి రైస్ పప్పులు అవన్నీ లంచ్కి కావాల్సినవన్నీ అయిపోయాయి అనమాట. అన్నీ ఆల్మోస్ట్ ఒకేసారి అయిపోయి ఇంకో 2 రోజులు వస్తాయి అంతే. యాక్చువల్గా ఏంటంటే లాస్ట్ టైం నేను ఇలాగే సేమ్ డే పెట్టుకున్నాను, అంటే అసలు వీలవలేదు. ముందంతా నాతోనే ఇంకా ఉంటుంది కదా రోజంతా నిద్రపోకుండా సరిగ్గా, అందుకని ఇంకా నాతోనే ఉండేటప్పటికి వీలవలేదు. అందుకని నేను ఏం చేశాను అంటే ఒక 2-3 రోజుల ముందే ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నా, అంటే అప్పటి వరకు అయిపోతాయి కదా మంచిగా, హడావిడి లేకుండా ఉంటుందని. లాస్ట్ టైం అయితే సేమ్ డే పెట్టేటప్పటికి అక్కడ లంచ్ టైం అవుతుంది. జనరల్గా పిల్లలు ఇంకా ఆకలి వేసింది అంటే అసలు ఆగదు కదా, కాస్త అంటే ఒక 2-3 ముద్దలు తిన్నా కానీ అది తినేటప్పటికి కొంచెం రిలాక్స్ అవుతారు. లేదు అంటే ఇంకా ఇంకా ఎక్కువ ఆకలి వేస్తుంటారు వాళ్ళకి. అందుకని నేను లాస్ట్ టైం అలా అయింది కదా అని చెప్పి ఈసారి కొంచెం 2 రోజుల ముందు ప్రిపేర్ చేసుకుంటుంటే అసలు అవనీయట్లేదు, నా వెంటనే తిరుగుతుంది అనమాట. ఇంకా ఇప్పుడు ఈరోజు ఏమైందంటే ఈ మ్యాట్ కింద వేస్తారు కదా, అది కింద వేయట్లేదు, నన్ను ఇట్లా పట్టుకొని కూర్చోమని చెప్తుంది, లేదంటే ఏడుస్తుంది అనమాట. ఈ మ్యాట్ మామూలుగా వేసి దాన్ని పడుకోబెడితే ఏడుస్తుంది, ఇలా పట్టుకుని ఇలా గోడకు పెడితే అప్పుడు నవ్వుకుంటూ వెళ్ళిపోతూ తిరుగుతుంది. దానికి క్రాలింగ్ వస్తే నేను ఆపలేకపోయాను, నా పని నేను చేసుకోలేకపోయాను. ఇప్పుడు నిలబడ్డా కూడా వస్తుంది కదా, వెంటనే పాకుంటే వెళ్ళిపోయి ఎక్కడో చోట సడన్గా నిలబడుతుంది అనమాట. అమ్మో నాకేమో ఎక్కడ పడుతుందేమో అని భయం, అందుకని నేను ఇంకా అది పడుతుంది కదా అని ఇక్కడ కూర్చున్నాం, పడుకున్న తర్వాత పని చేసుకున్నామని.
అది పాట. ఏ రాగం? అది ఏ రాగం చెప్పు. చెప్పు ఆ రాగం ఏంటి, ఆ తాళం ఏంటి, అసలు నువ్వు పాడుతున్న పాట ఏంటి? చెప్పు. చెప్పురా చెప్పు. మాట్లాడుతున్నా కదా పెద్ద మనిషిని. చెప్పు. పెద్ద మనిషిని మాట్లాడుతున్నా కదా. ఏంటమ్మా? ఇవన్నీ నైటే చేసేసుకున్నా, ఎందుకంటే మార్నింగ్ లేచిన దగ్గర నుంచి రన్నింగే ఉంటుంది. ఇలాగ పాపతో వీలవాలి కాబట్టి నైట్ టైం చేసేసుకుని పెట్టేసుకుంటున్నా. ఇంకా లాస్ట్ టైం అయితే చాలా హడావిడైందనమాట. అంటే ఇంకా అప్పటికి లంచ్ టైం అవుతుంది, తనకేమో ఆకలేస్తుంది, నాకేమో భయంగా అనిపించింది అనమాట. ఎందుకంటే చిన్నపిల్లలు అసలు ఆకలికి ఆగలేరు. తిన్న కాస్తైనా సరే కొంచెం కడుపులో పడింది అంటే కొంచెం మనశ్శాంతిగా ఉంటారు. లేదు అంటే పాపం బాగా మంట కొడుతుందో ఏమో, అందుకని బాగా నొప్పి వస్తూ ఉంటుంది కాబట్టి ఇంకా ఏడుస్తూనే ఉంటారు. మనమేమో ఆ టైంలో పాలు అలా ఇద్దాము అన్నా కానీ మనం ఈ వర్క్ చేసుకోవాలి కదా, అలా కొంచెం టెన్షన్గా ఉంటుంది కంపల్సరీ. అందుకని అయిపోతున్నాయి అనుకున్న 1 డే 2 డేస్ ముందు ఇలా ప్రిపేర్ చేసుకుంటే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పి ముందు స్టార్ట్ చేశాను. ద్యుతికి ఫస్ట్ 5 సాలిడ్స్ ఏం పెట్టాను అని చెప్పినప్పుడు రైస్తో పాటు పెసరపప్పు పెట్టాను అని చెప్పాను కదా. పెసరపప్పు ఫస్ట్ పెట్టాను. అలాగే మిగతా ఉగ్గులో మనం యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదా, వాటిని ఒక్కొక్కటి ఇంట్రడ్యూస్ చేశాను అనమాట. ఫస్ట్ పెసరపప్పు, తర్వాత మినప్పప్పు, ఆ తర్వాత కొంచెం శనగపప్పు, తర్వాత కందిపప్పు, మసూర్ దాల్, అలా ఒక్కొక్కటి ఇంట్రడ్యూస్ చేశాను. అందుకని ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే అన్నీ కలిపి ఇంకా ఉగ్గు చేసేస్తున్నా. ఆల్రెడీ నేను పెట్టడం స్టార్ట్ చేసేసాను. రైస్తో పాటు ఇలా ఒక్కొక్క పప్పు ఇంట్రడ్యూస్ చేస్తూ తర్వాత అన్నీ కలిపి పెట్టడం స్టార్ట్ చేశాను. అంటే ప్రాపర్గా ఉగ్గు పెట్టడం స్టార్ట్ చేశాను. అంటే జనరల్గా మనం 3 డేస్ అలా చూడాలి కదా ఎవ్రీ ఫుడ్, అందుకని ఇలా చేశాను అన్నమాట నేను. రైస్ కూడా ఎప్పుడు ఒకేలా కాకుండా ఫస్ట్ ఏమో బాగా ఫైన్గా చేసేదాన్ని. అంటే అప్పుడప్పుడే స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి కొంచెం మంచిగా ఉండాలి కదా, అందుకని మంచిగా ఫైన్గా చేసేదాన్ని. ఆ తర్వాత కొంచెం కోసరుగా, ఆ తర్వాత ఇంకొంచెం కోసరుగా, అలా డిఫరెంట్ టెక్స్చర్స్ వచ్చేలాగా పెడుతూ ఉన్నాను అనమాట. అంటే నమలడానికి ఈజీగా ఉండాలి, మెత్తగా ఉండాలి, ప్లస్ వాళ్ళకి మజిల్ డెవలప్మెంట్ కూడా బాగుండాలి అని.